పడ్డా కాబట్టి. సరే, ఈ సబ్జెక్ట్తో పాటు ఇంకోటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల పరామర్శ మొత్తం అయిపోయింది, పంట వచ్చింది, పంట అయిపోయింది, సీజన్ కూడా అయిపోయింది. మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం, చివరిలో పోలీసులు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంటారు. అప్పటిదాకా వాళ్ళు కనపడరు ఎక్కడ. అంటే అది రాగానే వాళ్ళకి లైట్లు వెలిగితే సినిమా అయిపోయిందని అందరూ సర్దుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆ తరహాలోనే అక్కడికి రాబోతున్నారు. దానికి మీరు బోల్డెన్ ఆంక్షలు కూడా పెట్టారు. 500 దాడితే 501 వాడి మీద రెడ్ షీట్ తెరుస్తామని. రౌడీ షీట్లు ఇప్పుడు తెరవటం దేనికి, ముందరే తెరిచి మూసేస్తే పోయేదానికి 15,000 మంది ఉన్నారని మీ డీజీపీ చెప్పారు. మూసేస్తే అయిపోద్ది కదా పని, బైండ్ ఓవర్ పెడితే. సార్ ఇక్కడ ముందే రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, బైండ్ ఓవర్లో పెట్టాం, ఇదంతా కూడా పద్ధతి కాదు సార్ ఎప్పుడు కూడా. మరి అన్నది మీరే కదా, 15,000 మంది ఉన్నారని అన్నది మీరే. మేమేమంటున్నాం, మీరు 15,000 మందిని 20,000 మందిని పోగేసుకుంటున్నారు. మీరు రైతుల కోసం, మామిడి పంట కోసం పరామర్శకు వెళ్తున్నారు, రైతులతో మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు మంది మార్బలం అవసరంలా. ఈరోజు వీళ్ళు ఏమంటారు తెలుసా సార్, వైసీపీ వాళ్ళు, మేము పిలవట్లేదండి, మా కోసం తండోపతండాలుగా తరలి వచ్చేస్తున్నారు. మీరు కూడా వస్తారుగా, మీ నాయకులు పెట్టినా వస్తారు, అట్నే వస్తారు. మేము అదే కదా సార్. ఇప్పుడు నేను అనేది ఏంటి, మా నాయకులు పెట్టినా వస్తారు, ఏ నాయకులు పెట్టినా వస్తారు. కానీ మనం ఇప్పుడు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పరామర్శలకు వెళ్ళాం సార్. కానీ ఎక్కడా కూడా మీరు రండిరా, ఇప్పుడు చిత్తూరు జిల్లా అయితే చిత్తూరు జిల్లాలో పక్కన 7 నియోజకవర్గాల జనం రావటం వేరు. చిత్తూరు పోయా, తిరుపతి రావాలా, కడప రావాలా, వీళ్ళందరూ ఎందుకు సార్ అసలు? ఇంత కడప నుంచి కూడా కావాలి. నేను ఇందాక నుంచి చెబుతున్నది అదే. గుంటూరు మిచ్చాటు, తర్వాత మీరు అనంతపురం రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా సత్తెనపల్లి పక్కన నాగమల్లేశ్వరరావు విగ్రహం కోసం వెళ్ళినప్పుడు వచ్చిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని పక్క జిల్లా నుంచి వచ్చినవే అని ఒక నిర్ధారణకి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందరే కట్టడి చర్యలు తీసుకోవచ్చు కదా అంటున్నా. ఇప్పుడు దానికే కదా సార్ ముందే కట్టడి చర్యలు అంటే, ముందు ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది ప్రభుత్వం, పోలీస్ అధికారులు కూడా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ పరామర్శకి మేము ఎక్కడా కూడా, లేకుంటే మీ యాత్రకి ఎక్కడా కూడా మేము అడ్డు చెప్పట్లేదు, మీరు వెళ్ళండి, మీతో పాటు 500 మందిని తీసుకెళ్ళండి. మీరు రైతులనే తీసుకెళ్తారు, మీ కార్యకర్తలనే తీసుకెళ్తారు, మీకు సపోర్టర్స్ ఎవరు వస్తే వాళ్ళు తీసుకెళ్ళండి. అంతకు మించి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం మీకు కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఇట్లా ప్రజల్లో భయాంతరకరమైన ఇట్లా ప్లకార్డ్స్ చూపించి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం దాన్ని కూడా సహించాలి. విజువల్స్ చూస్తున్నారు కదా, అక్కడ జేసీబీ తోటి హడావుడిగా ఆయన తొలగించాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఏదో ఫ్లెక్సీలు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే అంత నెసిటీ ఉంది. అంటే గతంలో ఇప్పుడు నెసెసిటీ ఏముంది అంటే, నువ్వు రైతుల పరామర్శకు వెళ్తున్నావు, వెళ్ళు సార్. రోడ్డు మీద ఇప్పుడు అడ్డంగా ఫ్లెక్సీలు ఇవన్నీ అవసరం కూడా లేదు కదా. రోడ్డు పక్కన పెడతారండి ఫ్లెక్సీలు, రోడ్డు మీద. అవును సార్, రోడ్డు పక్కన పెడతారు, రోడ్డు పక్కనే, అవి కూడా అవసరం లేదు కదా సార్. ఎందుకని లేదండి, నువ్వేమే పార్టీ ప్రోగ్రామ్కి వెళ్తున్నావు? గతంలో మీ పార్టీ జగన్ గారి ప్రభుత్వం తీసేసిందా? చూపిస్తారా గారు? రమేష్ గారు ఒక నిమిషం, మేము పెడితే మీరు పెడితే మీ జగన్ గారి ప్రభుత్వం తీసేశారా అంటే అసలు మాకు పెట్టే స్కోప్ కూడా ఇవ్వలేదులేండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీరు అలా పెట్టే స్కోప్ కూడా ఇవ్వలేదు. మీరు పెట్టడం కాదు, ఫ్లెక్స్ పెడితే ఆ ఫ్లెక్స్ ను తీసేసిన వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నవేనండి. ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నవే అవన్నీ. పోలీసు వాళ్ళతో మాట్లాడిన బయట కూడా ఉంది, ఒకసారి చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు, చూడండి. నాకేం తెలుసు అండి, మీ సర్పంచ్ గారి సో అదండి, వాళ్ళైతే పర్మిషన్ తీసుకున్నారు, డబ్బులు కట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. ఆ చలాన్లు కూడా పోలీసులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంత హఠాత్తుగా ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చినాయా ఎస్పీ గారికి, డీజీపీ ఆఫీస్ నుంచి, డీజీపీ గారికి, మీ క్యాబినెట్ నుంచి? అంటే ఇప్పుడు వెళ్ళేది మాజీ ముఖ్యమంత్రి గారు, సెక్యూరిటీ ఉండాలి, అసలు సెక్యూరిటీ కల్పించకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అని చెప్పేసి చాలా సార్లు వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకులు దగ్గర నుంచి ఆయన రోప్ పార్టీ తీసేశారు, ఫ్యాక్ట్. ఆయనకి ఒక నిమిషం, ఆయనకి జెడ్+ కింద 54-58 మంది ఉండాలి. హార్డ్లీ మీరు మీ ప్రభుత్వం ఇచ్చింది 16-18 ఉంది, 18 కూడా ఎక్కువ నెంబరే.
సో అది క్లియర్గా కనిపిస్తుంది. రోప్ పార్టీ తీసేశారు, ఏది వినుకొండ నుంచి చూస్తున్నాం రోప్ పార్టీ లేదు. ఎందుకు తీసేశారనే దాని మీద మీ హోంమంత్రి గారికి క్లారిటీ లేదు, ఎందుకంటే ఆవిడ దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఆవిడ చెప్పలేరు. లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గరే ఉంది, మీ పార్టీ మాట్లాడదు, సీఎం గారు మాట్లాడరు. సో ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్ మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. దీనికి పర్మిషన్ తీసుకొని అదే చేసుకోవడానికి సార్ ఇప్పుడు నేను అనేది ఏంటి, ఇప్పుడు సీఎం గా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 500 మందితో రామంటే 500 మందితో రాడు కదా ఆయన. మొన్న కూడా సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు కూడా సార్ ఎంతమందితో రండి సార్, చిన్న గ్రామం ఇబ్బంది పడిపోతాం సార్ ఇట్లా అంటే ఒప్పుకోలేదై నేను యుద్ధం చేయాల్సిందని యుద్ధం చేశాడు, ఒక మనిషి ప్రాణం పోయింది, అదంతా ఓకే అయిపోయిన ఎపిసోడ్. ఇక్కడ కూడా అటువంటి జరగకూడదని కదా. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలన్నీ కడితే ఎవడు ఎటు నుంచి వచ్చి మీద, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద ఎక్కిన వాడు మా పార్టీ అవునో కాదో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం, అయితే ఎవడికి బాధ్యుడు? అవన్నీ జరగకూడదరే సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు వెనక దాక్కుండా పర్మిషన్ ఎందుకు ఇవ్వటం? పర్మిషన్ అసలు మేము ఏం పొమ్మంటే అయిపోయేదిగా. అంటే ఇప్పుడు పర్మిషన్ ఇప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు తెలుసా సార్ ఎవరన్నా సరే. ఇప్పుడు నార్మల్ గా మేము కూడా ఫ్లెక్సీలు కట్టాలంటే సార్ ఇట్లా ఎంతమంది వస్తారా మీరు మొత్తం కూడా అని అడుగుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని. సార్ మాదేమో సార్ చుట్టుపక్కల 10 గ్రామాలు సార్, 10 గ్రామాలు కలిసి ఒక 500 మందో 400 మందో మేము వస్తాం సార్, అంత మించి రారు సార్ అని ముందే మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు కట్టుకున్న తర్వాత వీళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వచ్చి ఉండాలి కదా సార్ డిపార్ట్మెంట్ కి. వీళ్ళు మన మాట అనే పరిస్థితిలో లేరండి, వీళ్ళు చేదాటిపోయారు, ఆల్రెడీ బీభత్సంగా వస్తున్నారు అన్నప్పుడు ప్రతిదీ కూడా రోడ్డుకి ఎటున్నా సరే రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కనపడాలి. ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి లోకల్స్ నుంచి రావాలి కదా. లోకల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా సార్. అవునా, లోకల్ నుంచి. ఈ లోకల్లో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఇందాక మీరే చెప్పారు కదా బయట నుంచి వస్తున్నారని. సో అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఉంటుంది అంటారా? కంపల్సరీ ఉంటుంది కదా సార్. మీకే ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. మరి ఉండకుండా ఎందుకు ఉంటుంది సార్? అందరికీ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్లో వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఆయన పక్కన ఆయన కార్ బ్యానెట్ మీద ఎవరు ఎక్కారు, కార్ డోర్కి ఎవరు ఎలాడబడుతున్నారు అనే విషయం కూడా అందరికీ కనపడాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసమే ఈ రోజు ఆ ఫ్లెక్సీలు తొలగించినా సరే. దాంట్లో మా మీద మీ మంచితనం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వెంకటేష్ గారు ఒకసారి ఏదో మాట్లాడతారు. చేసుకోవాలి పాపం. వెంకటేష్ గారు అదండి జస్టిఫైడ్ ఆన్సరే అక్కడ పోలీస్ నుంచి కనిపిస్తుంది కానీ, లేకపోతే సజ్జా అజయ్ కుమార్ గారు చెప్తున్నది కానీ, ఆయనకి ఆ ఫ్లెక్సీల షాట్ నుంచి ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే వాట్ యు గివ్ విల్ కమ్ బ్యాక్ అని ఒక సామెత ఉంది సార్ ఇంగ్లీష్లో. ఈరోజు వీళ్ళు ఏదిస్తే రేపు అది తిరిగి వడ్డీతో సహా పుచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాస్వామ్య పరిపాలనలో ఉంటే ఇటువంటి పిచ్చి పనులు చేసేటువంటి పరిస్థితి ఉండదు. 500 మందితో రమ్మని చెప్పేసి